అనేక ప్రాంతాలు వారు తిరిగారు. నేను ఈరోజు ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను నేను కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ వరద బాధితుల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. కట్టుబట్టలు, ఇంటి గోడలు తప్ప ఏం మిగలలే. ఇంకా వాళ్ళకి సర్వం కోల్పోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు, పప్పు, చింతపండు, వాళ్ళ పక్క బట్టలు, వాళ్ళ కట్టుబట్టలు, టీవీ, ఫ్రిడ్జు, పిల్లల పుస్తకాలు, ఆ రకంగా బియ్యము, పప్పు దినుసులు అన్నీ కోల్పోయింది. ఇది రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సమయం కాదు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు కనబడ్డది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వము ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టం తీవ్రత చాలా పెరిగిపోయింది. ఈరోజు మేము నాయుడుపేట కానీ, జలగం నగర్ కానీ అనేక ప్రాంతాలు తిరుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు కనీస సమాచారం లేదు, మాకు చెప్పినటువంటి నాదులు లేడు, మమ్మల్ని పలకరించినోడు కూడా లేడు, కాబట్టి కట్టుబట్టలతోనే మేము బయటకు వచ్చినాం. మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం మునిగిపోయినాయి, సర్వం నష్టపోయినాం. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే మేము ఒక టీవీ కొనుక్కోగలుగుతాం. ఈరోజు ఆ టీవీని కోల్పోయినాం. మా పిల్లల బుక్స్ కొనుక్కోవాలంటే 3 నెలలు కూలీ చేస్తే మేము మా పిల్లల బుక్స్ కొనుక్కుంటాం. మా పిల్లల బుక్స్ కూడా మొత్తం నానిపోయినాయి అని వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమాత్రం వాళ్ళని అలర్ట్ చేసినా కొంత నష్టము తగ్గిపోయేది. కేవలం అదే కాదు, వరద వచ్చిపోయిన తర్వాత కూడా ఒక్క అధికారి కూడా అక్కడికి వచ్చి కనీసం ఎంత నష్టం జరిగింది. ఈరోజు రోడ్ల మీద ప్రజలతోని మాట్లాడుతున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే. ఎవరు అసెస్మెంట్ చేయడం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే ఇంటింటికి వెళ్ళి ఏం నష్టపోయిన్లు, ఎట్లా నష్టపోయిన్లు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారని తెలుసుకుంటున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే. మేము అడిగాము, ఎవరైనా అధికారులు వచ్చారా, ఎవరైనా ప్రభుత్వం నుండి నాయకులు వచ్చారంటే ఎవరు రాలేదు. కేవలం మీరు మాత్రమే వచ్చారు, పువ్వాడ అజయ్ గారు వచ్చిపోయారంటే ఇంకెవరు రాలేదు. ఇది వాస్తవం, మాట్లాడుతున్నది ఇది. నిన్న కూడా చాలా మనం సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసాం, పువ్వాడ అజయ్ గారు ఉన్నప్పుడు చాలా బాగా చేశారండి, ఇప్పుడు ఏం జరగట్లేదు అని. నేను ఖమ్మం రూరల్లో జరుగుతుంటే చెప్తున్నారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు మాకు అన్ని రకాల సహాయం చేశారండి, కనీసం ఈరోజు మమ్మల్ని పలకరించినటువంటి వాడు కూడా లేడు అని చెప్పి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. మేము చెప్పించింది కాదు, మీరు మీడియా ఛానల్ మీరు అయినా కూడా అదే విషయం చెప్తున్నారు. మరి ఖమ్మానికి 3 మంత్రులు ఉండి ఏం లాభం? ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి బలమైనటువంటి నాయకులు కదా మీరు. మరి మీరు 3 మంత్రులు ఈ ఖమ్మంలో ఉండి మీరు ప్రజలకు చేసిందేంది? కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు ఖమ్మానికి రావాలి, ఖమ్మంలో తిరగాలి, పేద ప్రజలతోని, బస్తీల్లో ఉన్నటువంటి లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతోని మాట్లాడాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంతకుముందే మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు చెప్పారు, కనీసం కరెంటు లేదన్నారు. అది వాస్తవం. అదే కాదు, పసిపిల్లలు నిన్న పునరావాస కేంద్రానికి వస్తే ఈ రోజు వరకు కనీసం ఒక గ్లాసుడు పాలు ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. పసిపిల్లలు ఎట్లుంటారండి? ఒక రోజున్నర సమయంలో ఒక్క పూట కూడా మీరు ఒక గ్లాసుడు పాలు ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? నిన్న రాత్రంతా వణుక్కుంటా పడుకున్నారు. మా వాళ్ళు పరుపులు ఇచ్చిన లాస్ట్ టైం మీరు కనీసం చెద్దర్లను ఇవ్వరా, బెడ్షీట్లు ఇవ్వరా? ప్రభుత్వ పరంగానే, మీరు వ్యక్తిగతంగా ఎవరు అడగడం లేదు. ఇంత ఘోరమా? కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారి పర్యటన మేము స్వాగతిస్తున్నాము. ఈ సందర్భంగా పెద్దలు చెప్పినటువంటి డిమాండ్లతో పాటు స్కూల్ పిల్లలందరికీ కూడా ఎవరి బుక్స్ అయితే నానిపోయినాయో, నష్టపోయినాయో
ఆ స్కూల్ పిల్లలందరూ కూడా ఉచితంగా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయాలి, స్కూళ్ళలోనే పంపిణీ చేయాలి ప్రతి స్టూడెంట్కి కూడా. ఆ గైడ్స్ కోల్పోయినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఆ గైడ్స్ వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి. పునరావాస కేంద్రాల్లో కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించి మరి వాళ్ళకు ఒక భరోసాను ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.